ఇవాళ డ్రైవర్లు పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటలు అవుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చి స్నానం చేసి తిని పడుకుంటే 9 గంటలకు లేచి మళ్ళా నిద్రపోయి మళ్ళా పొద్దున రావాలంటే ఒక యంత్రాల్లో పనిచేస్తున్నారు. అట్లాగే జవాన్లు ఇటు ఎస్ఐ ఒత్తిడి, అటు ఆఫీసర్ల ఒత్తిడి, ఇటు కార్పొరేటర్లు, ఇటు ప్రజలు మొత్తం అందరికీ బీపీ షుగర్లు. అట్లాగే కార్మికులు ఇవాళ గ్రామాలకి వెళ్ళి వస్తుంటారు. పాపం అనేక మంది రాగా యాక్సిడెంట్లు అయి చనిపోయిండ్రు. వాళ్ళ కుటుంబాలకు అయ్యో పాపమని మొన్న పోయినటువంటి కలెక్టర్ గారు, మన ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి మకరంద్ సారు ఒక కార్మికురాలు చనిపోతే ఆయనతో పాటు అందరినీ తలా ఇంత జీతం 5,000 10,000 ఇచ్చి ఆ కార్మికురాలకు ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఇట్లా మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు సానుభూతి ఉంటే ఈ వచ్చినటువంటి డిప్యూటీ కమిషనర్ దుర్మార్గుడు ఒక దుష్టుడు వచ్చేసి అరే కార్మికులని మీరు ఎక్కడ పోతే అక్కడ మీకు లొకేషన్ పెడతా. ఇప్పుడు మన ఇళ్లలో కూడా మనకు అవ్వలు అక్కలు చెల్లెళ్ళు తల్లులు ఉన్నారు కదా. ఇప్పుడు మహిళా కార్మికులు వీళ్ళకి పని మీద వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి వాష్రూమ్ బాత్రూంలోకి ఎక్కడ వెళ్తారు, దూరం వెళ్లాల్సి ఉంటుంది. మరి ఎస్ఐ ఎందుకు పోయిండో అని జవాన్ రాసి వెళ్ళినట్ట. జవాన్ వచ్చి అడగాలి ఆయనకి, ఆమెను అడుగుతారు అమ్మ నువ్వు ఎటు పోయినావు ఎందుకు పోయినావు అంటే ఆమె ఏమని చెప్పాలా, చెప్పు తీసుకొని కొడుతుంది కదా. మరి ఈ జ్ఞానం లేదా డిప్యూటీ కమిషనర్ కు? ఇవాళ మనం ఏంటంటే ఆయన చేసినటువంటి అక్రమాలు వచ్చి నుంచి ఆయన అమెరికాకు 6 నెల రోజులు పోతాడు, వారం శనివారం హైదరాబాద్ పోతాడు. ఇవాళ నిజామాబాద్ సంబంధించినటువంటి అకౌంట్ సెక్షన్ ఆయనకి ఇచ్చిండు. ఇవాళ ఎన్ని డబ్బులు వసూలు చేస్తుండే, అసలు ఆయన ఆ పని చేస్తున్నాడా? అసలు కోట్ల రూపాయలు, ఒక్కో కోటి 9 కోట్లు 10 కోట్లు ఉన్నాడు. నేను అప్లికేషన్ పెట్టిన, కొంతమంది దొంగలు డబ్బులు కడతలేరు మున్సిపాలిటీకి అని. ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 భారత ప్రభుత్వం ఇచ్చి తెచ్చిన చట్టం ప్రకారము 30 రోజులలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నాకు ఇవ్వాలా. ఈయన ఇవ్వలేదు, ఈయన జైలుకు పంపాలా. వాస్తవానికి నేను కంప్లైంట్ చేస్తే ఈ డిప్యూటీ కమిషనర్ జైలుకు పంపాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము అది ఇవ్వకపోతే అతని మీద కేసు అవుతుంది. అది కూడా ఈయనకు భయం లేదు. పొద్దున్న లేచి కార్మికులు పోతే ఏం చేసిండు, వర్షాకాలంలో చచ్చిండ్రు కార్మికులందరికీ రెయిన్ కోట్స్ ఇచ్చిరు. చిన్న మున్సిపాలిటీ ఎల్లారెడ్డి కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఎంబటే కొనిచ్చిండు. ఈయన ఏం చేసిండు, కమిషనర్లను తప్పుదారి పట్టించి సార్ నేను ఇట్లేస్తా అట్లేస్తా లెక్కలేస్తా అన్ని పిట్టకథలు చెప్తుంటాడు కార్మికులకి. చేసి ఏం చేసిండు, నేను దీని మీద ఇబెడతా, నేను ఒక్కసారి ఉంటే 3 ఏళ్ళు పోతున్నాడు. తర్వాత ఇతను పోయి అమెరికాలో కూర్చున్నాడు. అది టెండర్ వేయలేదు. కార్మికులు వర్షంలో తడిసి పనిచేసిండు. ఆయన చేస్తాడా వర్షంలో తడిసి? నువ్వు కారులో కూర్చుంటావు, ఆఫీసులో కూర్చుంటావు. కార్మికులు ఏమైనా బాత్రూమ్ పోతే ఎటన్నా పోతే నువ్వు ఎటు పోయినావు అని అడుగుతావు. నీకేం ఆఫీస్ ఉంటుంది? నువ్వు 15 నిమిషాలకు ఒక్కసారి నీ పర్సనల్ బాత్రూమ్కి పోతావు ఆఫీసులో. నీకు డ్రైవర్ ఉంటాడు. కార్మికులు అంటే అంత చిన్న చూపా నీకు? కార్మికులు పని చేయండి. ఇవాళ మీరు ఎటు పోయిండ్రు, ఎంతసేపు పోయి వీళ్ళు ఏం చేసాడు ఈయన డీజిల్ అంతా ఒక్క దగ్గర తీసుకొచ్చింది. 1-2 దొంగల్ని దగ్గర పెట్టుకొని డీజిల్ అంతా కలిసి డిఆర్సీలో ఇవ్వాలంటే. ఎందుకు డీజిల్ అంతా? మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఎస్ఐ ఆడ జవాబుదారిగా ఎస్ఐలు ఇవ్వాలా. ఆ ఎక్కడైతే 5-6 సర్కిళ్ళు ఉన్నాయి, సర్కిల్ వైజ్గా అక్కడ ఇవ్వాలా. 5 సర్కిల్ ఒక పెట్రోల్ బంక్ ఇవ్వాలా. అంటే ఒకటే పెట్రోల్ బంక్ ఇచ్చి అక్కడికి వెళ్ళి దండుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి దండుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి ఒక్కరికే ఇస్తాడట. ఒకరిద్దరిని పెట్టుకున్నాడు, వసూళ్ళకు పెట్టిండి. ఈయన కార్మికుల మీద ఎందుకు వేధిస్తున్నాడు అంటే వాళ్ళు అరే ఎందుకు ఇస్తారా వీళ్ళు 14,525 రూపాయలు వస్తాయి వీళ్ళకి. ఈ నిజామాబాద్ లో ఇల్లు కిరాయి ఉండాలంటే 5,000 రూపాయలు ఉంటుంది, కనీసం అవసరాలు తీరాలి 6,000 ఉంటుంది. ఈ అమాయకమైనటువంటి ప్రజల దగ్గర ఏం ఆశించి మీరు ఇట్లా చేస్తా ఉన్నారు? కాబట్టి మనం ఇవాళ సహించేది ఇవాళ మీరు చూసిరా, మనం ఎప్పుడైనా ఏడ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నామా? మన ఆఫీస్ ముంగట పెట్టుకుంటాం. అది ఎవరి ఆఫీస్ అది? ఇలా సీరియస్ గా చెప్తున్నాం. ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేసిండు ఆయన. ఇప్పుడు పోలీసులు అడగడం, నాకు నోటీస్ వచ్చింది ఇప్పుడే. నేను ఆఫీస్కి వెళ్లే ముందు 3 టౌన్ కానీ ఎస్ఐ గారు నాకు నోటీస్ పంపిండు నా సెల్ ఫోన్కు. మీకు పర్మిషన్ లేదు, మీరు చట్ట వ్యతిరేకంగా ఇవాళ మీటింగ్ పెడుతున్నారు, దాని మూలంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ మున్సిపల్ కార్మికులకు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారా అంటే ఆయన కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. పోలీసు వాళ్ళు ఎప్పుడు అడగ మనం ఎప్పుడు పెడతాం ధర్నా? మనకు చట్టం గురించి తెలుసు. మనకు ప్రతిరోజు నేను రాజ్యాంగాన్ని వారంకి ఒకసారి రాజ్యాంగం చదువుతాం. రాజ్యాంగంలో మనకి ఏం హక్కులు ఉన్నాయి, మనకి ఏం బాధ్యతలు ఉన్నాయి కూడా ఉన్నాయి రాజ్యాంగంలో. డాక్టర్ బాబాసాహెబ్ మనం మీటింగ్ పెట్టుకున్నాము.
పోలీసు వాళ్ళు అక్కడ నిలబడ్డారు. ఏసీపీ గారితో మాట్లాడాను. ఇలాంటి వాడిని నేను ఇలా తెల్లబట్టలు వేసుకొని మీ ముందు మాట్లాడుతున్నట్టే మనకు భారత రాజ్యాంగంలో మనకు హక్కు కల్పించేది ఎవడు ఇవ్వలే మనకు. దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారం మనకు హక్కులు ఉన్నాయి. కానీ వల్ల ఒక డిప్యూటీ కమిషనర్ ఒక అగ్రకుల దురహంకారంతో ఒక డిప్యూటీ కమిషనర్ పోలీసుల కంప్లైంట్ చేసి మన ఆఫీస్ కాడికి, మన మున్సిపల్ ఆఫీస్ కాడికి పోకుండా ఇక్కడ అడ్డుకొని మీరు 5 కంటే ఎక్కువ పోకూడదు, కమిషనర్ గారే ఇక్కడికి రావాలా, మెమోరాండం తీసుకోవాలి. కాబట్టి అది మనము పోలీస్ సార్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎస్ఐ గారికి కానీ ఏసీపీ గారికి కానీ. అయితే ఇవాళ మనం 21 డిమాండ్స్ ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారేమో ఇవాళ కనీసం మన మున్సిపల్ కార్మికులు చచ్చిపోతే కనీసం మట్టి ఖర్చులు ఇస్తలేరు నిజామాబాద్ మున్సిపల్ కార్మికులు. కార్పొరేషన్ వాళ్ళు సిగ్గుపడాల. ఈ చిన్న బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూరు, కామారెడ్డి ఇంకా రాష్ట్రంలో చిన్న మున్సిపాలిటీలు కార్మికుడు చనిపోతే 10,000 రూపాయలు ఇస్తున్నారు మట్టి ఖర్చుకు. తర్వాత ఈఎస్ఐ నుంచి 15,000 వస్తున్నాయి, ఒక 25,000 రూపాయలు వస్తాయి. వీళ్ళకి ఏమి రావు. ఇవాళ దుర్మార్గమైనటువంటి మున్సిపాలిటీ అవి ఇవ్వకపోగా వీళ్ళని కనీసం పని చేస్తున్నందుకు గౌరవించాలి. మీరు పని చేస్తున్నారు, మీకు ఐడెంటిటీ కార్డులు ఇస్తాం, మీకు హెల్త్ మరి క్యాంప్స్ నిర్వహిస్తాం, మీ ఆరోగ్యం ఏంటికి మాత్రం అడిగేది లేదు. ఇంతవరకు మనము వ్యతిరేకించామా? ఇలా రితీష్ పటేల్ వచ్చిండు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. తర్వాత మేడం చిత్రమిశ్ర గారు వచ్చిండ్రు. చిత్రమిశ్ర గారు మేడం ఉన్నప్పుడు ఒక్క ధర్నా కాదు కదా, ఒక్క సమస్య కూడా చేయనేలే. ఒక చిన్న మెసేజ్ పంపిస్తే మీరు మెమోరాండం తీసుకున్నారు. ఈడ పాత కలెక్టర్ ఆఫీస్ కాడ ఉన్నప్పుడు ఆమె రాత్రి 1 గంటకు మనల్ని నాయకులను ఇన్వైట్ చేసి సమస్య పరిష్కారం చేస్తుండే. కొత్త కలెక్టర్ ఆఫీస్లో ఇవాళ వాటర్ సప్లై వాళ్ళకు కూడా 1000 రూపాయలు పెరిగిందంటే 1 గంట దాకా కూర్చుండి డ్రాఫ్టింగ్ చేసి మరి కలెక్టర్ గారు మనకి సాయం చేశారు. మనం వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? వరప్రసాద్ గారు కలెక్టర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ఆయన ప్రత్యేక అధికారిగా ఉన్నప్పుడు, మరి మా ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్నప్పుడు మరి ఆయన మనకు కాకి బట్టలు ఇచ్చింది మొట్టమొదటిసారి మరి కలెక్టర్ వరప్రసాద్ గారు. వీళ్ళందరిని అధికారాన్ని ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాం? మరి గిట్లాంటి అసలు కమిషనర్ గారు కొత్తగా వచ్చారు, ఆయన మున్సిపల్ కమిషనర్ గా కాదు, ఆయన సిఇఓగా వచ్చారు. ఇంకా దాని మీద పాలన బాధ్యతల మీద ఇంకా పట్టు లేదు. ఇదే మోక అనుకున్నాడు. ఈయన మొత్తం మున్సిపాలిటీని అంతా దున్నేస్తున్నాడు డిప్యూటీ కమిషనర్. అందుకే మనం ఏంటంటే సమస్య కోసం మాట్లాడదాం ఇక్కడ వరకే. మళ్ళా పోతే అధికారి ఆయనకు మెమోరాండం ఇవ్వాలా, మనం జీతం ఇస్తున్నాం, ప్రజలు జీతం ఇస్తున్నారు. కాబట్టి ఆయన ప్రజలకు ఏ ఉద్యోగమైన, ముఖ్యమంత్రి కూడా ప్రజల జీతగాడు. ఎందుకంటే ప్రజల నుంచి జీతం తీసుకునే ప్రతి ఒక్కడు కూడా జీతగాడు. కాబట్టి ఆ ప్రజల జీతగాడు ప్రజలకు సేవ చేయాల్సిందే. అందుకే ఇవాళ మనము ఇవన్నీ సమస్యలు ఆయనని తక్షణం సస్పెండ్ చేయాలని మన ఏకైక డిమాండ్. ఆయనని కనుక ఇవాళ చర్యలు